9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ గంగానగర్ డీమార్ట్ సమీపం ఆగ్రా స్వీట్ హౌస్ లో నిన్న రాత్రి స్వీట్ హౌస్ లోని తినుబండారాలను ఒకటి ముగ్గురు తీసుకున్నారు. ఆ తినుబండారాలను కుటుంబ సభ్యులు తింటూ ఉండగా చిన్నపిల్లవాడికి అందులో జిల్ల పురుగు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. విషయాన్ని తన బంధువులతో తల్లిదండ్రులతో వెల్లడించారు. ఆగ్రా స్వీట్ యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబ సభ్యులపై ఆగ్రహించారు. ఈ మేరకు షాప్లోని వారు గోదాంలో తినుబండారాలను ప్రశ్నించగా ప్రతి ఒక్క చోట కుళ్ళిపోయిన పదార్థాలు కనిపించడమే కాకుండా జిల్ల పురుగులతో దర్శనమిచ్చింది. ఇదంతా ఏమిటని షాప్ యజమానిని ప్రశ్నిస్తే ఇవి ఇలాగే ఉంటాయంటూ తేలిగ్గా సమాధానం చెప్పాడు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదని సమాధానం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు షాపును సీజ్ చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క స్వీట్ షాప్ లో 15 రోజులకు మారు జీహెచ్ఎంసీ అధికారులు తినుబండారాలపై పర్యవేక్షించాలని కోరారు. కలుషితమైన ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని, తమ పిల్లలకు అస్వస్థకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లైట్ లేరా కంప్లైంట్ చేయడం सीज कर रहे हैं ना, तो खाली ऊपर लाग डाल रहे हैं, लाग डाल सीज अपन लेकर मैडम दुकान के काय मिश्री इच्छिनवा इక్కడికి రా. హలో రా రా తమ్మి వేసిన అనుకుంటా రెండు సార్లు తిప్పు నా బాస్ చూడు పడరా చూడు ఏ పర్లేదు కొంచెం జరుగుతురా कैसे लगाते बच्चों को? तुम्हारे बच्चों को खिलाओ, बच्चों को खिला दो, तुम लोग खाओ, हम लोग को खिलाते क्या? पैसे खिला रहा तुम लोग, पैसे क्या है? बोलो सीट माफ की नहीं बात, माफी की बात नहीं है। पैसे आएंगे, खाना खिला रहे लोगों को। రాత్రి పిల్లలకు అవన్నీ సమస్యలు తీసుకొస్తే మేము దబా పిల్లలకు పెట్టేసి తిన్నాము. తినంగానే ఒక అర్ధ గంటకు మాకు ఒకటే పైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్? మరి ఇది పుగటికైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చారు కదా, మరి చెప్పు పైసంకు దేనా బాబీ देख लेना थोड़ा आके देख लेना वो వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక 500-600 బిల్లు చేసి పోతాం. అట్లాంటిది మాకు ఈ పరిస్థితి వస్తే రేపట్లో మా పిల్లలకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మాకేం సంబంధం లేదు మాకు అని చేతులు ఎత్తేస్తున్నారు. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారంటే మా పిల్లలకేమన్నా అయితే మేమేం చేయాలి? మరి హాస్పిటల్లకి దానికి దీనికి తీసుకుపోతున్నాం, మరి మాకేం కావాలి? ఇంకా 10 కచోరీలు తీసుకొని పోయి మేము అందరం తిన్నాం. మేము పెద్దోళ్ళం కాబట్టి మేము చూడలేదు, చిన్నపిల్లలు కాబట్టి చూసిర్రు. మోషన్స్, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఎవరు చూస్తారు? వాళ్ళకేమన్నా ఉందా? లోపల మొత్తం అట్లనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులకు కూడా కాల్ చేసిన ఆ మాట కూడా చెప్పు అంటే చెప్తే ఇవాళ ఆధ్వర్యం. నిన్న నా పేరు సాయి అండి, నేను గంగానగర్లో ఉంటాను. నిన్న శనివారం కావడంతో మమ్మీ వాళ్ళు బయటికి పోయి వచ్చారు. సో సాయంత్రం పూట వచ్చారు కదా అని చెప్పేసి నేను కచోరీలు సమోసాలు తీసుకొని పోయి తిందాము. మా భార్య అన్నది కూడా డిమార్ట్లోకి అయితే పోదాం, మళ్ళీ పోయి అవి తీసుకుందామంటే లేదు మమ్మీ వాళ్ళు వచ్చారు కదా కలిసేసి పోదాం అని చెప్పేసి నేను
తినడానికి వచ్చినాము. ఎందుకు ప్రతిదీ ఊకే స్వీట్లు ఎందుకు అని చెప్పేసి కచోరీలు సమోసాలు చాలా రోజులు అవుతుందా తినకుండా అని చెప్పేసి మనం అది చేసినాం. ఈ ప్రతిదీ ఈ షాప్లోనే తీసుకుంటా. నేను బిల్లు చేసినప్పుడల్లా 500-600 బిల్లు చేస్తాను అది చేస్తాను. అట్లాంటిది నేను సమోసాలు కచోరీలు తీసుకొని వెళ్ళినా అందరం తిన్నాం. మా మమ్మీ వేసి ఇచ్చింది అందరికీ, అందరూ తింటారు కదా అని చెప్పేసి. కచోరీ ఎట్లయితే వేసుకొని సాస్ అయితే పోసుకుంటామో అట్లనే పోసుకొని నేను తినేసిన. అన్నయ్య తిన్నాడు, డాడీ తిన్నాడు, మా మరదలు తిన్నది. అట్లా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఫ్యామిలీతో వచ్చిండు, అన్న ఫ్యామిలీ ఉంది, మమ్మీ డాడీ ఉన్నాడు, నేను మా వైఫ్ పిల్లలు. ఇక అదే కదా అందరం తిందామని చెప్పేసి తీసుకొని పోతే ఇక మేమైతే ధనాదాన్ని తినేసినాం. పెద్దోళ్ళం ఏం చూస్తాం కదా ఉన్నట్టు, ఇక ఇంటికి తీసుకుపోయినాం కాబట్టి ధనాదాన అన్నట్టు తినేసినాము. ఇక పిల్లలు తినేటప్పుడు సాసు వాళ్ళు మెల్లమెల్ల తింటారు కాబట్టి పిల్లలు ఇక మెల్లమెల్ల తీసుకొని తింటారు. వాళ్ళు తినేటప్పుడు దాని మన వచ్చి పెద్దోడు చూసిండు, మా అన్న కొడుకు పెద్ద అయినా 7 years old అతనికి. ఆ బాబు చూసి మా షియాన్ చూసేసి చెప్తున్నాడు. అట్లా ఆ విధంగా వచ్చింది. వాళ్ళు చూసి షాక్ అయిపోయినారే ఏంది అది ఇది అని చెప్పేసి కడుపులో దింపడము, స్టమక్ పెయిన్స్ అవన్నీ వచ్చినాయి. ఇక పిల్లలు చిన్నోడు కూడా తిననికి పోతే వాళ్ళ మమ్మీ గుంజేసుకొని వద్దురా భయ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ వచ్చేసిన కాబట్టి మా వద్దే ఫోన్ చేసి ఏందయ్యా ఎడికేం తెచ్చినావు అన్ని జిలపరులు వచ్చినాయి. ఒకటంటే ఏమనుకోవచ్చు బై మిస్టేక్ వచ్చిందో పడ్డదో అలా తినేటప్పుడు అనుకోవచ్చు, కానీ 3-4 ఉన్నాయి. 4 ఉండే వరకు ఇదేంద్రా భయ్ అని చెప్పేసి వచ్చి ఆ ప్రెస్ వాళ్ళకి అందరికీ జిహెచ్ఎంసీ అధికారులకి లోకల్లో మా దగ్గర లీడర్లకి మా అమ్మ నాన్నకి అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్లు చేస్తే ఇక్కడున్న స్వాతి మేడంకి ఫోన్ చేసిన. రేపు ఆమె ఇలా ఆదివారం కాబట్టి నేను రాలేను, స్టాఫ్ కూడా లేరు, రేపు వచ్చి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి చెప్పారు. అట్లానే మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాము, అధికారులకు కూడా కంప్లైంట్ చేసాము, జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాము. ఈడొచ్చి చూస్తే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా చర్య తీసుకోవాలి. దీని తగ్గట్టు మళ్ళీ మాకు కాకుండా ఎంతోమంది పిల్లలు బాధితులు ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా జర న్యాయం చేయాలి. పెద్దోళ్ళు అంటే నడిచిపోతుందండి, పిల్లలకి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు చెప్పుకోలేరు కదా. ఏం వచ్చిందో మోషన్స్ అయినాయో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్వీట్ షాపులు ఏదైతే ఇలాంటి స్వీట్ షాపులు పెద్ద షాపులు ఉంటాయో వాళ్ళు డబ్బులు ఇచ్చే ఇవన్నీ అమ్ముకుంటారు కాబట్టి ఫ్రీగా ఏం డొనేషన్ చేస్తలేరు కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ చూడాలి. అధికారులు ప్రతి 15 రోజులకు వారానికి వచ్చి వాళ్ళ ఒక తనిఖీలు చేసి అన్ని షాపులు ఇట్లాంటివి చేసి ప్రజలని చాలా కాపాడుకోవాలని చేయాలని చూస్తున్నాం.